హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ C73 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి 11,500 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఆఫర్స్ అన్ని కలుపుకొని 10,000 రూపాయల బడ్జెట్లో మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో 10,000 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. అలాగే ఆ బడ్జెట్లో ఇంకేమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆ బడ్జెట్లో కొనొచ్చలేదనే విషయం గురించి అయితే తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ HD+ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది LCD డిస్ప్లే. అలాగే మనం రీఫ్రెష్ రేట్ మనం చూసుకుంటే 120Hz రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే లాస్ట్ 1 year నుంచి అయితే మనం చాలా మొబైల్స్లో అయితే చూసాము, ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్లో అయితే. అలాగే దీంట్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 32 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మనం చూసుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ, మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అలాగే IP64 రేటింగ్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB 128GB బేస్ వేరియంట్ మనకైతే 11,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు మనకి కొన్ని ఆఫర్స్ కలుపుకుంటే మనకి ఇది 10,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం 10,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా 10,000 రూపాయలకి అయితే నేనైతే వద్దని నేనే చెప్తాను. ఎప్పుడన్నా మీకు 8,000 రూపాయల బడ్జెట్లో మీకు ఈ మొబైల్ వస్తే అప్పుడైతే తీసుకోవచ్చు. అంటే మనకి ముందు రోజుల్లో చాలా సేల్స్ అయితే ఉన్నాయి మనకి. ఎందుకంటే మనకి అమెజాన్లో మనకి ప్రైమ్ డే సేల్ అని ఉంటుంది. ఆ టైంలో మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఏదో సేల్ అయితే పెడతారు. తర్వాత మనకి బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది, దీపావళి సేల్స్ వస్తుంది. ఇలా మనకి చాలా సేల్స్ అయితే వస్తాయి. ఒక 2-3 months ఆగారంటే మనకి చాలా సేల్స్ అయితే మన ఇండియాలో వస్తాయి ఖచ్చితంగా అయితే. ఆ టైంలో ఎప్పుడన్నా మీకు ఇది 8,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. ఎందుకు నేను 10,000 రూపాయల బడ్జెట్లో వద్దంటున్నాను అంటే దీంట్లో మనకి చూసుకుంటే HD+ డిస్ప్లే అయితే ఇచ్చారు మెయిన్ అయితే. అలానే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చూసుకుంటే 15 వాట్ అయితే ఉంటుంది. అలానే మిగతా మనం కంపేర్ చేసినా కానీ ఆ బడ్జెట్లో మనకి మెయిన్ సెన్సార్ చూసుకుంటే 32 MP అయితే ఉంటుంది. ఇలా చాలా వాటిలో అయితే మనకి ఇది కాంప్రమైజ్ అయితే అయ్యారు ఈ మొబైల్కి అయితే ఖచ్చితంగా అయితే. మీకు ఇప్పుడు ఒక మొబైల్ కావాలి, రియల్మీ బ్రాండ్ నుంచే కావాలి, ఇప్పుడు ఒక అర్జెంట్గా ఒక మొబైల్ కావాలి, సేల్స్ దాకా ఆగలేరు అనుకుంటే మాత్రం ఈ 11,500 రూపాయల బడ్జెట్లో అయితే ఒక మొబైల్ అయితే ఉంది. రియల్మీ P3X 5G అని ఒక మొబైల్ అయితే ఉంది. అది మంచి మొబైల్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో మనకు అది ఆఫర్స్ కలుపుకుంటే 11,000 నుంచి 11,500 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. రియల్మీ P3X అనే మొబైల్ అయితే అది ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది 11,500 రూపాయల బడ్జెట్లో అయితే. ఎందుకంటే దాంట్లో మనకి చాలా దీంతో పోల్చుకుంటే చాలా అయితే దాంట్లో అయితే అప్గ్రేడ్స్ అయితే మనం అయితే చూడొచ్చు. మనకి ప్రాసెసర్ చూసుకుంటే దాంట్లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే ఆ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనం దాంట్లో చూసుకుంటే మనకి IP69 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఆ మొబైల్ అయితే వస్తుంది. అలానే మనకి దాంట్లో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ కూడా 50 MP అయితే ఉంటుంది. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలా ఈ మొబైల్తో కంపేర్ చేస్తే మనకి చాలా వాటిలో అయితే అప్గ్రేడెడ్ అయితే ఉంటుంది ఆ మొబైల్ అయితే. కాబట్టి మీకు రియల్మీ బ్రాండ్ నుంచే ఒక మొబైల్ కావాలి, ఆ 11,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ P3X 5G అయితే మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు దాకా మీరు సేల్స్ దాకా ఆగలేరు అనుకుంటే మాత్రం. సపోజ్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 8,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు సేల్స్లో వస్తే ఖచ్చితంగా ఈ రియల్మీ C73 5G అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.